శివపురాణం ప్రకారం పూర్వం శ్రీ మహావిష్ణువుకి బ్రహ్మదేవుని మధ్య ఎవరు శక్తివంతుడు అనేటువంటి విషయంలో ఒక భేదాభిప్రాయం రావడం, ఒక వాదన తలెత్తడం వంటివి జరిగింది. చతుర్ముఖ బ్రహ్మగారు నాకన్నా శక్తివంతుడు, నాకన్నా గొప్పవారు ఈ సృష్టిలో లేరని వాదించడం, నీకన్నా నేనే గొప్పవాణని శ్రీ మహావిష్ణువు అనడం, అలా వారిద్దరి మధ్య పెద్ద వాదన గొడవగా అది యుద్ధంగా మారడం. ఆ సమయంలో అక్కడ అనేక మంది అక్కడ ఉన్నటువంటి దేవతలు, ఋషులు, మునులు కూడా ఆ యొక్క యుద్ధానికి భయభ్రాంతులకు గురై ఈశ్వరుణ్ణి ప్రార్థించడం, వేడుకోవడం జరిగింది. అప్పుడు బ్రహ్మ విష్ణువుల మధ్య శివుడు ప్రత్యక్షమై లింగ రూపాన్ని ధారణ చేయడం. లింగ రూపాన్ని ధారణ చేసినటువంటి శివుడు మీ ఇరువురిలో ఎవరైతే ఈ లింగానికి సంబంధించినటువంటి ఆదిని కానీ అంత్యమును కానీ కనుక్కుంటారో వారే శక్తివంతులుగా తెలియజేయడం. ఆ యొక్క లింగ రూపానికి ఉత్తర భాగం వైపు ఆది ఏ మూల ఉన్నదో అని బ్రహ్మదేవుడు తన యొక్క హంసవాహనంలో వేగంగా పరిశీలించడానికి బయలుదేరడం, దక్షిణ భాగం వైపు శ్రీ మహావిష్ణువు వెళ్ళడం జరిగింది. ఎంత దూరం వెళ్ళినా బ్రహ్మకి కానీ విష్ణువుకి కానీ ఆది కానీ అంత్యము కానీ దొరకలేదు. ఇంకా అలా చాలా దూరం ప్రయాణించినటువంటి శ్రీ మహావిష్ణువు దీని అంత్యము నేను కనుక్కోలేనని తెలుసుకుని తిరిగి ప్రయాణం అయ్యాను. బ్రహ్మదేవుడికి దాని యొక్క ఆది దొరకకపోయినప్పటికీ ఆయనకి మధ్యలో ఒక కేతకి పుష్పం అనగా మొగలి పువ్వు మరియు గోమాత కనిపించడం, వారిని నేను శివుని వద్ద దీని యొక్క ఆది అంత్య భాగాలు తెలుసుకున్నానని నేను తెలియజేస్తాను, దానికి మీరు సాక్ష్యము చెప్పాలి ఇది నిజము అని వారిని బలవంతంగా ఒప్పించి శివుని వద్దకి తీసుకెళ్ళడం. బ్రహ్మ గనక ఒప్పుకోకపోతే మమ్మల్ని శపిస్తాడనేటువంటి భయంతో వారు కూడా బ్రహ్మతో పాటు శివుని వద్దకు వెళ్ళడం. ఆ లింగ రూపంలో ఉన్నటువంటి శివుడికి శ్రీ మహావిష్ణువు నేను నీ యొక్క అంత్య భాగాన్ని లేకపోయానని నిజం చెప్పడం, అలాగే చతుర్ముఖ బ్రహ్మగారు నేను ఆది భాగం వరకు వెళ్ళి చూసి వచ్చానని అబద్ధం చెప్పడం, సాక్ష్యంగా మొగలి పువ్వు కూడా ఆయన చూశారని చెప్పడం, గోమాత తన యొక్క ముఖముతో అబద్ధం చెప్పి తోకముతో ఇది చూసి రాలేదనేటువంటి నిజాన్ని చెప్పడం చేత ఆ విషయాన్ని గ్రహించినటువంటి శివుడు చతుర్ముఖ బ్రహ్మగారు అబద్ధం ఆడారని గ్రహించి నీకు ఈ రోజు నుంచి ఎక్కడా కూడా పూజలు, ఆలయంలో పూజలు వంటివి జరగవని శపించడం. ఆ యొక్క శాపానికి బ్రహ్మదేవుడు నీవు ఈ రోజు నుంచి ఎక్కడ పూజింపబడినా లింగ రూపంలోనే పూజించబడతావని తిరిగి శాపం ఇవ్వడం జరిగాయి. ఇలా ఈ కథ జరిగిన రోజు శివుడు లింగోద్భవ కాలంలో ప్రకటితమైనటువంటి రోజు అది మహాశివరాత్రి రోజుగా మనకి శివపురాణం స్పష్టంగా తెలియజేస్తుంది. ఇంకా ఏదైతే శ్రీ మహావిష్ణువు ఎటువంటి అబద్ధం చెప్పకపోవడం చేత ఆయనకి ఈ సృష్టిని పరిపాలించేటువంటి సర్వశక్తులు ఉన్నాయని, ఆయన చాలా శక్తివంతుడిగా శివుడు వరమని ఇవ్వడం, ఈ ప్రపంచానికి సృష్టికి తెలియజేయడం, అలాగే బ్రహ్మదేవుడి యొక్క శాపాన్ని కూడా ఈ సృష్టికి తెలియజేయడం జరిగింది. అందుకనే ఈ శివ పురాణంలో ఉన్నటువంటి ఈ లింగోద్భవ కాలంలో జరిగినటువంటి ఈ కథ ఆధారంగా శివరాత్రి రోజు ప్రత్యేకంగా లింగ రూపంలో ఉన్న ఈశ్వరుని శివారాధన వంటివి చేయడం విశేషం. ఏ వ్యక్తి అయితే మహాశివరాత్రి రోజు ముఖ్యంగా ఉదయము, సాయంత్రము ప్రదోషకాల సమయంలో
విశేషించి అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవ కాల సమయంలో ఈశ్వరుణ్ణి ఆరాధిస్తారో వారికి శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఈ కథ ఆధారంగానే ఎవరైతే ఉదయం నుంచి ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి శివనామస్మరణ చేస్తూ లింగోద్భవ కాల సమయంలో పంచామృతాలతో ఈశ్వరుని అభిషేకం చేసి కనీసం గంగాజలం లేదా పాలతో శివుడిని అభిషేకం చేస్తే వారికి శివుని యొక్క అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందని తెలియజేస్తున్నారు. ఇంతటి విశేషం ఉన్నది కాబట్టి శివుని యొక్క లింగోద్భవ కాలానికి శివరాత్రికి అంతటి ప్రాధాన్యత ప్రాముఖ్యత విశేషం కూడా మనకి పురాణాల ప్రకారం తెలియజేయబడ్డాయి.